ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నా వందనములు. నేటి దేవుని వాగ్దానము. ప్రాకారములు గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. ఆమెన్. కీర్తన గ్రంథము 31వ కీర్తన 21వ చరణము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు కీర్తనకారుడు దావీదు గారు పలికిన మాటలు. దావీదు జీవితములో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు తన బాల్య జీవితము నుండి దేవుడు చేశాడు. ఎందుకంటే దేవునికి దావీదు హృదయానుసారుడు, దేవుని ఉద్దేశములన్నీ కూడా ఎరిగినవాడు. దేవుని ప్రజల పట్ల దావీదుకు ఒక ఆశ ఉంది, ఒక బాధ్యత ఉంది అని దేవుడు దావీదుకు జ్ఞాపకం చేశాడు. దేవుని కార్యాల పట్ల ఎన్నుకోబడిన దావీదుకు దేవుడు తన కృపను చూపించాడు. ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ జీవితంలో ఆయన కూడా ఒక ఉద్దేశము కలిగి నీ పట్ల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవుని కృపయే నీ పట్ల ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ ఉన్నాయి. కృప అంటే ఎవరైనా ఒక వ్యక్తికి మనము అప్పిచ్చినప్పుడు ఆ అప్పు అతను తీర్చలేకపోగా, అతడు నేను తీర్చలేను అని చెప్పినప్పుడు అతని క్షమించడమే కృప కాదు, అది ప్రేమ లేదా దయ. అతని క్షమించి అతనికి తిరిగి వెళ్ళడానికి మనము ఏదైనా సహాయం చేస్తే దాన్ని కృప అంటారు. ఏ అర్హత యోగ్యత నీకు నాకు లేనప్పుడు దేవుడు తన ప్రియకుమారుడి ద్వారా మనకు అర్హతను కలగజేశాడు క్షమించి. సో ఆ క్షమించిన దేవుడు మనకు అర్హతనిచ్చి కృప చూపించాడు. ఆయన కృప ఈరోజు నీ జీవితంలో ఎన్నో కార్యములు జరగడానికి వీలు కలగజేసింది. ఆ కృప లేకపోతే ఈ భూమి మీద మనం బ్రతకలేము. దేవుడు పౌలుతో ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలును అని. దేవుని కృప మన పట్ల ఉన్నప్పుడు మనము ఈ లోకములో జీవించుచున్న కాలములో ఒడిదుడుకుల మధ్యలో, ప్రమాదాలలో, ప్రయాణాలలో, ప్రతికూల పరిస్థితులలో ఆయన కృప కాపాడుతూ ఉంది. కాపాడడమే కాకుండా ఆ కృప గొప్ప కార్యాలు చేస్తూ ఉంది. దావీదు జీవితంలో దేవుడు అట్టి కార్యాలు చేశాడు. ఆ కార్యాలు చేసిన కారణము చేత దావీదు అంటాడు, ప్రాకారములు గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు అని. దేవుని కృపను పొందిన దావీదు దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాడు. అందును బట్టి ఆయనను స్తుతి నొందునుగాక అని ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని కృపను పొందిన వారు ఆయన ఆశ్చర్య కార్యములను వివరిస్తారు, వర్ణిస్తారు, ఆయనను స్తుతిస్తారు. ప్రాకారములు గల పట్టణములు అన్నప్పుడు ఆ ప్రాకారములు గల పట్టణములలో నీవు ఉన్నావో లేదో కానీ దేవుని కృపలో నీవు ఉన్నావని, దేవుని యొక్క ఆలోచనలలో నీవు ఉన్నావని, దేవుని యొక్క ఆశీర్వాదాలకు నీవు అర్హతను కలిగి ఉన్నావని నేటి దినము దేవుని వాగ్దానము తెలియచేయబడి ఉంది. గనుక నీవు ఈ లోకములో జీవించినంత కాలము దేనికి భయపడక, కృపను చూపుతున్న దేవునికి భయపడుతూ లోపడుతూ జీవించుచున్న కాలమంతయు దేవుని కార్యములు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటిని నీవు చూస్తూ ఉన్నావు. చూచిన నీవు వాటికి సాక్షివిగా జీవించాలి. ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. దేవుని కార్యాలు అవి ఎప్పటికీ కనుమరుగై ఉండవు. అవి ఎప్పుడూ మన కళ్ళెదుట కనపడుతూ ఉంటాయి. వాటిని శ్రద్ధగా గ్రహించినప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేము, ఆయనను గురించి పొగడకుండా మనం ఉండలేము. కనుక ఈ లోకములో జీవించుచున్న నీవు దేవుడు చేసే ప్రతి మేలును ఆయనను నీవు ఘనపరచడానికి వీలు కలగ చేస్తూ ఉంది. 31వ కీర్తన 19వ చరణములో మరొక మాట ఈ కీర్తనకారుడు దావీదు గారు సెలవిచ్చారు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు
ఎవరు అనుభవిస్తారంటే నీవే. ఎందుకంటే నీవు దేవుని కృపను పొంది ఉన్నావు గనక ఆ కృపనే నీ జీవితంలో దేవుడు మేలులు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి వీలు కలగ చేస్తూ ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినము ఈ వాగ్దానము ద్వారా నీకు తెలియజేశాడు. కనుక ఆ కృపను పొందిన నీవు కృతజ్ఞుడవై జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆశించిన విధముగా జీవించుటకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు పట్ల మీరు చూపిన కృప ఆశ్చర్యముగా ఉన్నదని, మీరు స్తుతి నొందువారని దావీదు గారు సెలవిచ్చినట్లుగా దేవా, మా జీవితాలలో కూడా మీరు ఎంతో అపారముగా మీ కృపను చూపించి మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా జీవిత కాలమంతయు మీ నామము స్తుతి నొందునుగాక. ఎందుకంటే మీరు చూపిన దయా కృపను బట్టి మిమ్మును వర్ణించకుండా, మీ నామమును వివరించకుండా, మేము ఉచ్చరించకుండా ఉండలేము. దేవా, ఈ లోకములో మాకు ఏమి ఉన్నా లేకపోయినా మీ కృప ఉంటే చాలు, నా కృపనే మీకు చాలు, అది మేలు అని మీరు సెలవిచ్చినట్లుగా ఆ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానమును మీరు బయలుపరిచారు. ఈ వాగ్దానము పొందబోతున్నటువంటి మా ప్రియులు దూర దేశాలలో ఉన్నారు. వారి ఉద్యోగ విధి విధానాలలో జీవిస్తూ ఉంటుండగా, వారి ప్రయాణాలలో, వారి ప్రతికూల పరిస్థితులలో మీరు కృప చూపుతూ ఉన్నారు. ఆ కృప వారి జీవితకాలమంతా వారిని కాపాడునుగాక. మీ కృప వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. మా తెలుగు రాష్ట్రాలలో మా ప్రియులను, మా సంఘబిడ్డలను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దినము వెంట దినము, వారము వెంట వారము పొందుతూ ఉన్నామంటే ఇది కేవలము మీ కృపనే తప్ప మా నీతి క్రియలు, మా విశ్వాసము కానే కాదు. నాయన మీ కృపయే మమ్మను బ్రతికిస్తూ ఉంది. మీ కృపయే మమ్మను జీవింపచేస్తూ ఉంది. మీ కృపయే మమ్మను ముందుకు తీసుకుని వెళుతుంది. మేము భూమిపై బ్రతికిన కాలమంతా మీరు మమ్మల్ని ఎందుకు బ్రతికిస్తూ ఉన్నారు? అందుకొరకు మేము బ్రతుకున్నట్లు మీ కృప, మీ కాపుదల నిత్యము మాకు, మా కుటుంబాలకు, మా ప్రియ కుమారులకు, కుమార్తెలకు సదా తోడుగా ఉంచుమని, యెహోవా విశ్వాసులను కాపాడును అన్నట్లుగా మీ ప్రియులను మీరు కాపాడి మీరు మహిమను పొందమని కోరుతూ, ఈ ప్రార్థన మనవులన్నీ కూడా నాయన మీరు ఆలకించారు, అంగీకరించి ఆశీర్వదించి మీరు మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.